మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. తృతీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. తృతీయాధిపతి వ్యయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు లాభంలో ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి లాభంలో ఉన్నారు. దశమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్కి రావడం, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం జరుగుతాయి. అన్ని అవకాశాలు చేయదాకా వచ్చి చేరిపోయిన భావన ఉంటుంది. చేయని తప్పుకు నిందపడ్డామన్న భావన ఉంటుంది. నలుగురిలోనూ చులకన భావం ఎందుకు అయ్యామన్న ఇది ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. మన సంకల్పం దైవరాధన చేసుకోవడం, చక్కగా మన పని మనం చేసుకోవడం, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగం కలిసి వస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం లేకపోలేదు. బంధుమిత్రులతోటి ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం, ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రాకపోవడం ఇటువంటి జరుగుతుంటాయి. ఎప్పుడో అప్పు ఇచ్చిన ధనం తిరిగి రావడం కొంతవరకు సంతోషకరం అని చెప్పవచ్చు. ఏది ఏమైనా సరే ఈ వారం మటుకి మకర రాశి వారు కొంతవరకు జాగ్రత్త వహించడం అనేది ఫైనాన్స్ పరంగా ఖర్చు విషయంగా జాగ్రత్త వహించడం చెప్పదగింది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు అంత అనుకూలంగా లేదు, వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో కేతు ఉన్నారు. అష్టమ కేతు బలంగానే ఉన్నారు. సడన్ లాస్, సడన్ గెయిన్స్ అంటే అనుకోని అవాంతరాలు వచ్చేవి, అన్ఎక్స్పెక్టెడ్ విషయాలు తెలిసేవి ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించడం చెప్తాం కానీ దాంట్లో మన చేతులు ఏదీ ఉండదు. కానీ సాధ్యమైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోవడం, అవసరమైతే తప్ప ప్రయాణం చేయకపోవడం, ఏదైనా సరే దూరదృష్టితో పట్టి ఆలోచించి ముందు అడుగు వేయడం చెప్పదగింది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చక్కగా ఉంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. వివాహాలు శుభకార్యాల విషయంలో కొలిక్కి వస్తుంది. శుభకార్యాలను ఘనంగా నిర్వర్తించాలని అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. అదేవిధంగా బంధుమిత్రులతోటి విహారయాత్రలు చేస్తారు. దైవ దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందుతారు. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఆటంకాలు ఎదురే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయం జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా కుబేరు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఆరోగ్య సమస్యలు చిన్నగా ఉండే అవకాశం గోచరిస్తోంది. స్కిన్ ఎలర్జీ సంబంధించింది, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇండైజెషన్ సంబంధించిన విషయవహారాలు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.